శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ వీడియోలో ముఖ్యంగా మాంగళ్య బలం ఎలా ఉంటుంది జ్యోతిషపరంగా, స్త్రీలకు మాంగళ్య బలం, మాంగలిక దోషాలు ఎలా ఉంటాయి, అయితే మాంగళ్య బలం జ్యోతిషంలో ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీరు ఈ వీడియోని చూడడం చేస్తే మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ బెల్ బటన్ నొక్కండి. ఇక స్త్రీలకు అష్టమ స్థానం ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే ఒక స్త్రీ పురుషులు ఇద్దరి వివాహానంతరం వారి జీవితం ఎలా ఉంటుంది, వీరి జీవితకాలం సంతోషంగా ఉంటారా, ఏదైనా అవాంతరాలు, ప్రమాదాలు, గండాలు వస్తాయా, ఇక వీరి భర్త ఆయుష్ ఎలా ఉంటుంది అనేది తెలిపేది స్త్రీ జాతకంలో అష్టమ స్థానాన్ని ముఖ్యంగా పరిశీలించాలి. ఇక అష్టమ స్థానంలో ముఖ్యంగా శుభగ్రహాలు ఉన్నట్లయితే, అంటే స్త్రీకి అష్టమ స్థానంలో గురువు, పూర్ణ శుభ్రైనటువంటి గురువు ఉండడం చాలా ముఖ్యమైనది. గురు బలం అంటే మాంగళ్య బలం పెరిగింది అన్నమాట. అంటే స్త్రీకి జాతక చక్రంలో అష్టమంలో గురువు ఉండడం, శుభగ్రహ దృష్టిలు ఉండడం, ఆ స్త్రీ జాతకంలో శుభులు ఏ స్త్రీ అవుతుందో ఆ స్త్రీ లగ్నాన్ని బట్టి అయిన పూర్ణ శుభులైనటువంటి శుభులు అష్టమంలో గురువుతో కలిసి ఉండడం, లేదా గురువు ఒక్కడే ఆ అష్టమంలో ఉండడం, అది కూడా వక్రించకుండా స్ట్రేట్గా ఉండడం చాలా ముఖ్యమైనది. అంటే ఇలా ఉండడం ద్వారా స్త్రీకి మాంగళ్య బలం పెరుగుతుంది. స్త్రీకి ఎప్పుడైతే మాంగళ్య బలం పెరుగుతుందో, ఇక అబ్బాయికి ఆయుస్థానమైనటువంటి అష్టమము బాగా పాడైనా, అష్టమం దెబ్బతిన్నా, ఆయుష్ తక్కువగా ఉన్న ఈ స్త్రీకి ఉన్నటువంటి మాంగళ్య బలము, మాంగళ్య స్థానము, ఈ మాంగళ్య స్థానంలో గురువు ఉండడం బట్టి పురుషునికి, ఈ స్త్రీని వివాహం చేసుకున్న పురుషునికి ఆయుష్ తక్కువన్నా కూడా ఈ మాంగళ్య బలం అనేది తోడ్పడుతుంది. దాని ద్వారా ఏదైనా పెద్ద ప్రమాదాలు, గండాలు కానీ వచ్చినట్లయితే కొద్దిలోనే తప్పిపోవడం, మరి వారి చిన్న చిన్న గాయాలై తప్పిపోవడం అంటూ జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, మాంగళ్య బలము స్త్రీకి అష్టమ స్థానంలో బలము, శుభగ్రహాలు ఉన్నట్లయితే తన భర్త ఆయుష్ పెరగడము, భర్త గండాల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మాంగలిక స్థానం అనేది చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. ఇలా మాంగళ్య బలమున్న స్త్రీ వివాహం చేసుకున్న ఆమె భర్త ఆయుష్ స్వల్పమైన ఆయుష్ ఉన్నట్లయితే వారికి ఈ అనారోగ్యమైనా కూడా కొద్ది రోజులు బాధ పెట్టి మళ్ళీ మామూలు స్థితికి రావడం, చిన్న చిన్న గాయాలయ్యి ఆ గండంలోంచి బయటపడడం, యాక్సిడెంట్లకు కాకుండా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం అనేది ఉంటుంది. అంటే భర్తకు తన స్త్రీ యొక్క మాంగళ్య బలంతే, మాంగళ్య బలము ఆమె భర్త యొక్క ప్రాణాలు కాపాడుతుంది. అంటే జ్యోతిష శాస్త్రంలో స్త్రీకి ముఖ్యంగా అష్టమ స్థానాన్ని పరిశీలించాలి. ఇలాంటి మాంగలిక దోషాలు ఉన్నాయా అనేది ముఖ్యంగా పరిశీలించాలి. ఇక పురాణాల్లో సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను యముడితో కొట్లాడి తన మాంగలిక స్థానం బలం పెంచుకొని తన భర్త ప్రాణాలు కాపాడుతుంది. యముడితో కొట్లాడి ఆమె అతని భర్త యొక్క ఆయుష్ను తిరిగి పొందడం అంటూ జరిగింది. ఎందుకంటే మాంగలిక స్థానం, మాంగలిక బలము ఎప్పుడైతే స్త్రీకి పెరుగుతుందో తన భర్త ఆయుష్ కూడా పెరగడం అంటూ జరుగుతుంది. ఇక వీరి అష్టమ స్థానం మాంగలిక బలం ఉంటే భార్యాభర్తలు సంతోషంగా చిరకాలం బతకడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే మాంగలిక దోషం లేకుండా మాంగళ్య బలం ఉన్నట్లయితే భార్యాభర్తలు ఇరువురు ఆనందంగా, సంతోషంగా జీవితకాలం అంటూ చాలా ఆనందంగా గడుపుతారు. అంటే ఇక మాంగళ్య బలం గురించి తెలుసుకుందాం. మాంగళ్య బలం స్త్రీకి ఉన్నట్లయితే తన భర్త ఆయుష్ పెరగడం,
చిన్న చిన్న అవాంతరాలు ప్రమాదాల నుంచి బయటపడడం ఎలాగనేది, ఈ మాంగళ్య బలం ఉంటే ఎలాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక స్త్రీకి మాంగళ్యం అష్టమాధిపతి అష్టమ స్థానంలో ముఖ్యంగా శని కుజుల కలయిక, లేదా శని ఒక్కడే ఉండడం, లేదా కుజుడు ఒక్కడే ఉండడం, లేక రవి ఉండడం, రవి కేతువులు కలిసి ఉండడం, లేదా కేతువు మాత్రమే ఉండడం ఉన్నట్లయితే దీన్ని మహర్షి వారు ఏం చెప్పారంటే, శని కుజులు కలిసి ఉన్నట్లయితే విషకన్య అని చెప్పారు. మాంగలిక స్థానంతో పాటు ఈ స్త్రీలను విషకన్యలుగా చెప్పడం అంటూ జరిగింది. మాంగళ్య స్థానంలో ఎప్పుడైతే ఇలాంటి పాపగ్రహాలు ఉంటాయో, లేక కేతువు ఉన్న, శని కుజులు కలిసి ఉన్న, ఆ స్త్రీకి విషకన్య యోగంలో శని ఉండడం, కుజుడు ఉన్నట్లయితే అది పూర్తిగా ఆ స్త్రీని విషకన్య అని పిలుస్తారు. మాంగలిక దోషం అంటారు. వారి భర్తకు వివాహం చేసుకున్న 1 సంవత్సరం లోపే ఏదైనా యాక్సిడెంట్లో చనిపోవడం, లేదా ఏదైనా రుగ్మతతో ఏదైనా వ్యాధితో చనిపోవడం, సడన్గా ప్రమాదాలు జరిగి భర్త చనిపోవడం, స్త్రీకి వైధవ్యం సంభవించడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే స్త్రీ విషకన్య అంటే విషము పాయిజన్ ఎలా స్లోగా ఎక్కుతుందో అలాగే ఈ స్త్రీని చేసుకున్న ఆమె భర్త కూడా మెల్లిమెల్లిగా వీరి ప్రమాదాల బారిలో పడడం అంటూ జరుగుతుంది. వీరు పూర్తిగా సడన్గా చనిపోవడం అంటూ జరుగుతుంది, లేదా కొద్దిగా వీరికి అనారోగ్యం పాలయ్యి పూర్తిగా ప్రాణాలు వదిలేయడం అంటూ జరుగుతుంది. అయితే అందుకే పురాణాల్లో, జ్యోతిష శాస్త్రంలో ఇలాంటి ఈ అష్టమంలో శని కుజులు కలిసి ఉన్నా, లేదా కేతు ఉన్నా కూడా విషకన్య అని చెప్పడం అంటూ జరిగింది. అయితే ఇప్పుడు పురాణాల్లో ముఖ్యంగా గాంధారీదేవికి, కుంతీదేవికి కూడా ఇలాంటి అష్టమం దెబ్బతినడం, మాంగలిక స్థానం దెబ్బతినడం, వీరిని కూడా విషకన్యలుగా ఆ కాలంలో ద్వాపర యుగంలో వారి ఆస్థాన జ్యోతిషులైనటువంటి వారు గాంధార మహారాజుకు చెప్పడం జరిగింది. ఇలా గాంధారీదేవికి మాంగలిక స్థానం దెబ్బతింటే అప్పుడు గాంధార మహారాజు ఎలాగైనా సరే ఈ దోషాన్ని నుంచి పరిహారం చెప్పండి, మా అమ్మాయికి వివాహం తర్వాత వీరిద్దరు కలిసి జీవితకాలం ఆనందంగా ఉండాలి, మా అమ్మాయి సుమంగలిగానే ఉండాలి, కాబట్టి ఒక మంచి పరిహారం చెప్పండి అంటే అప్పుడు జ్యోతిష్యులు నల్ల మేకను, మొగమేకను, కొమ్ములు తిరిగినటువంటి మొగమేకను తీసుకొచ్చి ఆ మేకతో వివాహం జరిపించమని చెప్పారు. ఆ వివాహం జరిపించిన తర్వాత ఆ మేకను నరికివేయడం అలా జరిగింది. గాంధారి పిల్లలు 9 కౌరవులు పాండవులు ఆడుకుంటూ ఉన్న సమయంలో దుర్యోధనుని భీముడు ముండమోపు పిల్లలను తిట్టడం, దుర్యోధనుడు బాధపడి తన చిన్నాన్న అయినటువంటి విదురుని దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, భీముడు ఇలా సంబోధించాడు, ముండమోపి పిల్లలని అన్నాడు, మరి ఏమైంది చిన్నాన్న అని చెప్పి విదురుని అడగడం జరిగింది. అయితే విదురుడు అప్పుడు పూర్తిగా మీ తల్లిగారికి మాంగలిక దోషం ఉంది కాబట్టి మీ తాతగారు ఒక నల్ల మేకకిచ్చి వివాహం చేసిన తర్వాత ఆ మేక చనిపోవడం జరిగింది, తర్వాత మీ తండ్రి గారికి ఇచ్చి వివాహం చేశారు, అందుకే వారు ముండమోపి అని అనడం జరిగిందని విదురుడు చెప్పడం జరిగింది. ఇంకా అలా విన్న దుర్యోధనుడు కోపంతో తన తాతగారైనటువంటి గాంధార మహారాజును, మరి వారి గాంధార మహారాజు కూడా 9 కుమారులు, వారిని తీసుకొచ్చి బంధించి నానా హింసలు పెట్టి వారికి అన్నపానీయాలు ఇవ్వకుండా చెరసాలలో వేసి చాలా కష్టాలు పెట్టడం, మరి ఆ 9 మందికి ఒక్కరికే సరిపోని భోజనం పంపిస్తే మిగిలిన వారు తినకుండా ఒక శకునికి మాత్రమే భోజనం పెట్టి వారందరూ చనిపోవడం జరిగింది. ఆ శకుని బతికి బయట పడిన తర్వాత దుర్యోధనుడు ఒక్కడే కదా ఏమీ చేయడు, మాతో పాటే కలిసి ఉండు అని చెప్పి ఉండడంతో శని పగతో రగిలిపోయి కౌరవుల నిర్వంశం మొత్తం చేయాలని చెప్పేసి శకుని పూనుకోవడం, తర్వాత ఆ మహాభారత యుద్ధానికి దారి తీయడం అంటూ జరిగింది. అంటే ఇందులో ఈ కథ
మీకు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మాంగలిక దోషం విషకన్య యోగం. అంటే ఎప్పుడైతే స్త్రీ విషకన్య యోగంగా మారిపోతుందో అప్పుడు భర్త ప్రాణాలకే కాకుండా వారి వంశానికి కూడా ప్రమాదకరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇది పురాణాల్లో మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే మాంగలిక దోషం ఎలా ఉంటుందంటే భర్త మరణం సంభవించడమే కాకుండా స్త్రీకి వైధవ్యం రావడం, మరి వారి వంశానికి కూడా ప్రమాదకరంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే 8వ ఇంట్లో 8th హౌస్లో శని కుజులు కలిసి ఉంటే చాలా ప్రమాదం. మరి రవి ఉన్న ప్రమాదమే, కేతు ఉన్న రాహు ఉన్నా కూడా ప్రమాదమే. కాబట్టి దీనికి మీరు జ్యోతిష్యులను సంప్రదించి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా. అయితే ఇది స్త్రీకే మాంగలిక దోషం ఉంటుందా గురువుగారు, విషకన్య అనే స్త్రీని మాత్రమే అంటారా, మరి పురుషులకు ఉండదా అని కూడా మీకు సందేహాలు రావచ్చు. అయితే పురుషులకు కూడా మాంగలిక దోషం ఉంటుంది. 8th హౌస్ పురుషులకు కూడా పూర్తిగా పాడైపోయినప్పుడు అప్పుడు పురుషునికి అరక వివాహం అని చెప్పి చేయడం జరుగుతుంది. అరక కుంభ వివాహం అంటే అరటి చెట్టుకు ఇచ్చి వివాహం, అరటి చెట్టుకు తాళి కట్టడంతో పురుషునికి ఆ దోషం అనేది పోవడం జరుగుతుంది. అంటే అరటి చెట్టు అంటే గెలలున్న అరటి చెట్టు అయితే అది తల్లితో సమానం. కాబట్టి గెలలు లేకుండా ఉన్న అరటి చెట్టు, అసలు గెలలు రాకముందే పెరుగుతూ ఉన్న అరటి చెట్టును తీసుకొచ్చి ఆ పురుషునికి ఆ అరటి చెట్టుతో వివాహం జరిపించి ఆ అరటి చెట్టు కొట్టేయడం అంటూ జరుగుతుంది. అలా దోషం పరిహారం ఉంటుందని మన ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే స్త్రీకి అయితే మరి మేకనిచ్చి వివాహం చేయడం, మరి ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మాంగలిక దోషం కానీ 8th హౌస్లో ఇలాంటి పాపగ్రహాలు ఉన్నట్లయితే మీరు పరిహారాలు జ్యోతిషిని మీరు ఆ స్క్రోలింగ్ ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకుంటే దానికి పరిహారాలు మీరు మాంగలిక దోషం ఉన్నా మీరేం భయపడిన అవసరం లేదు. దానికి మహర్షి వారు చాలా మంచి పరిహారాలు చెప్పడం జరిగింది. అయితే విషకన్య 8వ ఇల్లు ఎప్పుడైతే పాడైందో 8వ ఇంట్లో పాపగ్రహాలు ఉన్నాయో విషకన్యగా అభివర్ణించారు. విషకన్యగా ఆ ద్వాపర యుగంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విషకన్య అంటే ఒక స్లోగా వెళ్ళి వారి వంశం పూర్తిగా నిర్వంశం కావడం అంటూ జరుగుతుంది. కాబట్టి ఇలా దోషాలున్నా, మగవారికి దోషాలున్నా, ఇలా మాంగలిక స్థానం బాగా పాడైపోయిన అబ్బాయి లేక మాంగల్య బలం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే వారికి ఎలాంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ మాంగల్య బలం ఉంది అమ్మాయి. కాబట్టి ఈ మాంగల్య బలంతో ఈ అబ్బాయికి ఆయుష్ తక్కువన్నా కూడా కాపాడబడతాడు, అసలు ఆయుష్ కూడా పెరగడం అంటూ జరుగుతుంది. అలా ఇలా బ్యాలెన్స్గా అవుతుందన్నమాట. మాంగల్య బలం ఎప్పుడైతే స్త్రీకి ఉంటుందో పురుషుడు భార్యాభర్తలు చిరకాలం ఆయుష్తో మంచి ఈ ఆరోగ్యంతో కలిసిమెలిసి ఉండడం అంటూ జరుగుతుంది. ఒకవేళ మాంగల్య దోషము లేక మాంగల్య స్థానంలో 8th హౌస్లో ఇలాంటి పాపగ్రహాలు ఉన్నట్లయితే ఇక భర్తకు సడన్గా చనిపోవడం, అనారోగ్యం కావడం అంటూ జరుగుతుంది. కాబట్టి మీరు ఏమీ పెద్ద భయపడని అవసరం లేదు. జ్యోతిషులను సంప్రదించి దానికి తగిన పరిహారం తీసుకుంటే సరిపోతుంది. సర్వే జన సుఖినో భవంతు.